తులారాశి. తులారాశి అంటేనే మనకి సప్తమ స్థానం నేచురల్ జొడాయిక్ సైన్లో శుక్రుడు అధిపతి. శుక్రుడు అంటేనే సుఖాలకి, లగ్జరీస్కి, వాహనాలకి, ఆస్తులకి, ఆడంబరాలకి అన్నిటి కారకుడు, వివాహ కారకుడు కూడా. ఈ తులారాశిలో మనకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, స్వాతి నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళది తులారాశి అవుతుంది. ఇందాక అనుకున్నట్టుగా మన రాశ్యాధిపతి శుక్రుడు. గోచార గ్రహస్థితి పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ మాసం 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు శుక్ర సంచారం, అంటే రాశ్యాధిపతి శుక్ర సంచారం లాభ వ్యయస్థానంలో సంచారం, వ్యయస్థానంలో కేతుతో కలిసి సంచారం. దీనివలన ఈ మాసం అంతా కూడా వీళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే షష్టమ స్థానంలో శుక్ర సంచారం భూషట్క దోషం అంటాం. అంటే అలాగే కన్యారాశిలో శుక్రుడు నీచ స్థితి పొందుతాడు. అంటే తన కారకత్వాలు చాలా మటుకు తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ మాసంలో కొంచెం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చతుర్థ పంచమాధిపతి యోగకారకుడు తులారాశికి శని పంచమంలో వక్ర సంచారం చేస్తున్నాడు. అలాగే రవి దృష్టిలో ఉన్నాడు. లాభాధిపతి బాధకాధిపతి రవి దృష్టిలో శని కూడా ఉండటం వలన వీళ్ళు విద్యార్థులకు కొంచెం ఏకాగ్రత లోపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు కానీ లేదా వేరే ప్రత్యేకంగా కోర్సుల కోసం ఇలాంటి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కొంచెం శ్రమ అధికంగా చేయాలి. అంటే శని సహజంగానే కొంచెం బద్ధకాన్ని కలగజేస్తాడు. ఆ బద్ధకాన్ని కొంచెం వీటికి కంపల్సరీగా శ్రమ చేస్తే కనుక తప్పకుండా మీ విజయావకాశాలు మెరుగుపడతాయంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే షష్టమంలో రాహు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. ద్వితీయ సప్తమాధిపతి కుజుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. అలాగే కుజ యొక్క చతుర్థ దృష్టి వ్యయస్థానం మీద ఉంటాం. దీనివల్ల మీకు ఈ మాసంలో కుటుంబంతో కలిసి ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశాలు కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా సహాయ సహకారాలు కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు. కుజ దృష్టి 12వ ఇంటి మీద ఉండటం వలన ఆదాయం మనకి ఉన్నప్పటికీ కూడా స్వల్పంగా కొంచెం ఖర్చులు కూడా అవుతాయి. వ్యయస్థానం అంటేనే ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు కానీ విదేశీ ప్రయాణ ఖర్చులు కానీ ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక కలత్రాయి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి విషయాలు ఖర్చులు మీకు ఎక్కువగా ఉంటాయి. ఈ మహిళ అష్టమంలో గురు సంచారం గురు దృష్టి 12వ భావం పోయడం వల్ల ఒక్కొక్కసారి ఆసుపత్రి దర్శించే అవకాశం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు మొదటి నుంచి కూడా ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఈ మాసంలో వీలైనంతవరకు బయట ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ, లేట్గా అకాల భోజనాలు చేయటం కానీ ఇలాంటివన్నీ నిరోధిస్తే ఆరోగ్య విషయంలో కొంచెం మనం శ్రద్ధ తీసుకుంటాం. అలాగే శారీరక వ్యాయామం చేయడం, ఎందుకంటే శని వక్ర సంచారం చేస్తున్నాడు పంచమాధిపతి. కాబట్టి మన బుద్ధిని కొంచెం నిదానంగా పనులు ఆలస్యం అవుతాయని ఆందోళన చెందకుండా శారీరకంగా ఫిట్నెస్ పెంచుకునే కార్యక్రమాలు ఎక్కువ చేసుకుంటే కనుక ఈ మాసం తులారాశి వారికి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తులారాశి వారు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా ఖర్చులను నియంత్రించుకోవాలి. చేస్తుంటే కనుక ఈ మాసం అంతా కూడా చాలా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరింత గ్రహానుకూలత పెరిగి తులారాశి వారికి ఈ మాసం అంతా బాగుండాలి అంటే కనుక ముఖ్యంగా మీరు గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. ఈ మాసంలో వచ్చి వినాయక చవితి నాడు చక్కగా గణపతిని 21 పత్రాలతో పూజించడం, కుడుములు మనకి నైవేద్యంగా సమర్పించడం, కొబ్బరికాయ కొట్టడం ఇలాంటివన్నీ చేయటం వల్ల నవరాత్రులు కూడా శ్రద్ధగా చేస్తే కనుక ఆ కేతు గ్రహం వల్ల జరిగే ఆటంకాలు కానీ, విఘ్నాలు, ఆరోగ్య సమస్యలు తగ్గి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయటం, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదువుకోవడం వల్ల కుజుని వలన కలిగే ఫలితాలు ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా అనుకూలంగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు ఈ మాసం అంతా కూడా, ఎందుకంటే రాశ్యాధిపతి శుక్రుడు కొంచెం నీచ స్థానంలో సంచారం చేయడం, కేతువుతో కలిసి సంచారం చేయడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక నిరాశ, మనకి పనులలో ఆటంకాలు వస్తున్నాయి, ఎన్నిసార్లు చేసిన ఈ పనులు ఏంటి ఇంకా అవ్వటం లేదు అనే బాధ వదిలి, ఎందుకంటే యోగకారుడు శని కూడా వక్ర సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కొంచెం మీరు నిరాశ చెందకుండా ఉండేది. గురు దృష్టి ఉంది, చక్కగా కుజుని దృష్టి కూడా ఉండటం వలన చాలా మటుకు ఉత్సాహంగా పనిచేస్తే కనుక చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. మరింత అనుకూలమైన ఫలితాలు గ్రహారాధన చక్కగా ఆరాధన చేసుకోండి. బొబ్బర్లను, సూలవల్ని దానం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. ఆ ఈశ్వర అనుగ్రహం వలన తులారాశి ఈ మాసం అంతా కూడా ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు దొరికి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.